ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇప్పుడు తమిళనాడులో ఒక్కటే హాట్ టాపిక్, విజయ్ అండ్ త్రిష. ఈ మధ్య నా పర్సనల్ విషయాలు చూసి మీరు హర్ట్ అవుతున్నారు, దాన్ని చూసి నేను హర్ట్ అవుతున్నాను. అది అంత వర్తీ విషయం ఏం కాదు, మీరు పట్టించుకోకండి, నేను చూసుకుంటాను అని విజయ్ చెప్పినా వినట్లేదు జనాలు. ఏకంగా వేదికల మీద మాట్లాడుకుంటుంటే త్రిష స్పందించక తప్పటం లేదు. ఇంతకీ ఇప్పుడేమైంది అంటారా? చూసేయండి. విజయ్ విడాకులకు ఓ నటి కారణమనే వార్త అలా వైరల్ అవుతుండగానే ఓ రిసెప్షన్కి ఇద్దరూ ఒకే కారులో వచ్చి సందడి చేశారు. తమిళనాడులో ఈ వార్త వైల్డ్ ఫైర్గా స్ప్రెడ్ అయింది. ఈ నేపథ్యంలో ఓ ఈవెంట్కి హాజరైన పార్థిబన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదానికి దారితీశాయి. వేదికల మీద స్పాట్లో హైకూలు చెప్పడం పార్థిబన్కి అలవాటు. అలా ఓ ఈవెంట్లో ఆయన్ని త్రిష మీద ఓ హైకూ చెప్పమని అడిగారు. కుందవాయిని ఇంట్లోనే కాసేపు కూకోబెడితే సరిపోతుంది, బయటికి రాకుండా కూకోబెట్టాలి, పలు సమస్యలను సృష్టించకుండా ఉండాలి అంటూ స్పందించారు. ఆయన డైరెక్ట్గా విజయ్ త్రిష గురించి మాట్లాడకపోయినా పార్థిబన్ మాటల్లో అర్థాన్ని వెతుకుతున్నారు ఫ్యాన్స్. పార్థిబన్ మాటలకి త్రిష కూడా ఫైర్ అయ్యారు. తన అసిస్టెంట్తో చెప్పించి మరీ ఆ ఈవెంట్లో తన పేరును ఇంక్లూడ్ చేశారని తనతో ఈవెంట్ మేనేజర్స్ చెప్పారంటూ ట్వీట్ చేశారు త్రిష. మైక్రోఫోన్లో చెప్పినంత మాత్రాన కామెంట్లో ఇంటెలిజెన్స్, హ్యూమర్ బయటపడదు. ఇలాంటి మాటల వల్ల వారు ఉద్దేశించిన వ్యక్తి కన్నా వక్త అవివేకం బయటపడుతుందని చెప్పారు. అయితే ఉద్దేశపూర్వకంగా తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని పార్థిబన్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇప్పుడు ఈ టాపిక్ ఫుల్ స్వింగ్లో వైరల్ అవుతోంది. ఐటమ్ ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా.